This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. ఎంత కొట్టినా సరే పాకిస్తాన్ కి మాత్రం బుద్ధి రాదు. ఇలా ఎందుకంటున్నా అంటే 10th మే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం కరెక్ట్ గా 5 PM కి పాకిస్తాన్ ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని ప్రవేశపెట్టింది. అండ్ మన ఇండియా కూడా అఫీషియల్ గా ఆ సీజ్ ఫైర్ ని హోల్డ్ లో పెట్టి ఎయిర్ లో, సీలో అలానే ల్యాండ్ పైన దాడి చేయడాన్ని ఆపేసింది. అండ్ అదే 10th మే రోజు 9 PM కి కాశ్మీర్ లో అలానే గుజరాత్ లో మళ్ళీ పాకిస్తాన్ దాడి స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ పాకిస్తాన్ నమ్మక ద్రోహం చేసింది. అలానే ఇక్కడ నా వల్లనే మొత్తం యుద్ధం ఆగిపోయినట్టు ట్రంప్ అయితే తెగ బిల్డప్ ఇచ్చాడు, చాలా ఎగిరాడు, కానీ లాస్ట్ కి జోకర్ గా మిగిలాడు. ఈ వీడియోలో అసలు పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని ఎందుకు ప్రవేశపెట్టింది, అసలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే ఏంటిది, ఇంత చేసినా కూడా ఇండియా ఇంకెందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, అలానే పాకిస్తాన్ ఇంకా ఇండియా యొక్క యుద్ధంలో ట్రంప్ యొక్క హస్తం ఏముంది, నిజం చెప్పాలి అంటే ఇక్కడ ట్రంప్ జోకర్ గా ఎందుకు మిగిలాడు, ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో మొత్తంలో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఉత్తి ఒక లైక్ మాత్రమే, నా కోసం కాకపోయినా మన భారతదేశం కోసం ఒక్క లైక్ చేయండి. సో ప్లీజ్ గైస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, ఇండియా పాకిస్తాన్ గొడవలు స్టార్ట్ అవ్వడానికి కారణం పెహల్గాం దాడి. ఇంకా దాని అగేన్స్ట్ గా మన ఇండియా సింధూర్ ఆపరేషన్ చేసి 70 మంది పాకిస్తానీ ఉగ్రవాదులని చంపారు. ఇంతటితో అంతా బాగుండే. ఒకవేళ పాకిస్తాన్ అక్కడితో ఆగి ఉంటే ఇండియా కూడా కాంప్రమైజ్ అయిపోతుండే. బట్ పాకిస్తాన్ మళ్ళీ కాశ్మీర్ పైన అలానే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మళ్ళీ చిన్న చిన్న అటాక్స్ స్టార్ట్ చేశారు. అండ్ మన ఇండియా కూడా వాటిని డిఫెండ్ చేసి మన ఇండియా కూడా చిన్న చిన్న అటాక్స్ చేసింది. మన ఇండియా మొత్తం ప్రిపేర్ అయ్యి ఉండే, ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈసారి గెలికితే డైరెక్ట్ గా దాడి చేద్దామని. కానీ 10th మే రోజు ఇండియన్ టైమింగ్స్ ప్రకారం కరెక్ట్ గా 5 PM కి పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్ ని ప్రవేశపెట్టింది. అదే సీజ్ ఫైర్ అగ్రిమెంట్. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల 2 దేశాలకి నష్టమే కదా, అలానే దేశంలో ఉండే ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అని. అదే కాకుండా దేశం ఎకానమీ, దాంతో పాటు 2 దేశాలు కూడా అన్ని విధాలుగా నష్టపోతుంది అని. ఇంకా ఈ యుద్ధం ఇక్కడితో ఆపేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుందాం అనేది ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. సింపుల్ గా చెప్పాలి అంటే కాంప్రమైజ్ అవ్వడమే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. ఇంకా మన ఇండియా గురించి తెలిసిందే కదా, మన ఇండియాకి కొంచెం సింపతి ఎక్కువ. ఎవరైనా ఏడుస్తే లేదా బ్రతిమిలాడితే పోనీలే అని వదిలేస్తాం. అలానే ఇంకా మనం కూడా ఇప్పుడు డెవలప్మెంట్ రేస్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కనుక ఈ యుద్ధాలు చేసుకుంటూ ఉంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది అని ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని హోల్డ్ లో పెట్టింది. జాగ్రత్తగా వినండి, అగ్రి చేయలేదు, జస్ట్ హోల్డ్ లో పెట్టింది. ఇంకా ఎయిర్ లో, సీలో అలానే ల్యాండ్ పైన యుద్ధం చేయడం ఆపేయమని మన డిఫెన్స్ సిస్టమ్స్ కి ఇన్ఫార్మ్ చేసింది. సో ఆర్డర్ ప్రకారం మన డిఫెన్స్ సిస్టమ్స్ కూడా దాడి చేయడం ఆపేసింది. ఇండియా ఇంకా పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ కలిసి ఇంకా డైరెక్ట్ గా డిస్కస్ చేయలేదు. ఆ డైరెక్ట్ డిస్కషన్ అనేది 12th మే రోజు ఉంటుంది. ఇలా వాళ్ళు ఒక కాల్ ఇచ్చారు, యుద్ధం ఆపేద్దామని, ఇద్దరం నష్టపోతున్నామని రిక్వెస్ట్ చేశారు కాబట్టి అగ్రిమెంట్ ని హోల్డ్ లో పెట్టారు. ఇంకా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు కదా, వాళ్ళు నష్టపోతున్నారు కదా, అలానే మన డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది కదా, దీనివల్ల మన ఇండియన్ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని మన ఇండియా ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని హోల్డ్ లో పెట్టింది. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి అఫీషియల్ గా 2 దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ 12th మే రోజు మాట్లాడుకొని ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ పైన సైన్ పెడదామని ఫిక్స్ అయ్యారు. ఇంకా ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంది ఇక్కడితో యుద్ధం ఆపేద్దామని. సో మన ఇండియా ఏమనుకుంది అంటే ఇంకా మన ఇండియాకి ఏం కాదు, ఎలాగో యుద్ధం ఆగిపోయింది కదా అనుకునే టైంలోనే అదే రోజు 10th మే నైట్ 9 PM కి కాశ్మీర్ అలానే గుజరాత్ పైన మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారంట. ఇక్కడ అర్థం చేసుకోండి, పాకిస్తాన్ కుక్కలు ఎంత మోసగాల్లో అలానే ఎంత నమ్మక ద్రోహులో. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని, కాంప్రమైజ్ అని కట్టప్పలాగా వెన్నుపోటు పొడిశారు. పోనీలే అని వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి గెలికితే ఈసారి ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. 12th మే రోజు జరిగే డిస్కషన్ బట్టి యుద్ధం జరగాల లేదా ఆగాల అనే విషయం తెలుస్తుంది. నాకు తెలిసి మళ్ళీ పాకిస్తాన్ కుక్కలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని అగ్రి చేయమని ఏడుస్తారు. కానీ ఈసారి మాత్రం ఇండియా అంత ఈజీగా వదిలేయదు. ఎంత సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేసినా సరే మన ఇండియా జాగ్రత్తలో మన ఇండియా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ గెలిగితే ఏదో ఒకసారి మన ఇండియా యొక్క విశ్వరూపం బయటపడుతుంది.
మన ఇండియా ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి మళ్ళీ మన ఎకనామీ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఆ ఆలోచనతో యుద్ధం పైన అంత ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. ఒకవేళ ఇండియా గనుక అన్ని పనులు వదిలేసి ఈ యుద్ధం పైన ఫోకస్ చేస్తే నిజం చెప్పాలి అంటే ఈ పాకిస్తాన్ ని భూమి పైన లేకుండా చేస్తుంది. అండ్ మీ అందరికీ స్టార్టింగ్ లో చెప్పినా కదా, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అనే అతను జోకర్ అయ్యాడు అని, అలానే అతను మన ఇండియాకి మోసం చేశాడని. అసలు ఏం మోసం చేశాడు అంటే మీ అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ గనుక ఇండియా జోలికి వస్తే పాకిస్తాన్ ని వదిలిపెట్టాను అని ట్రంప్ కూడా అన్నాడు. ఇంకా ఆ తర్వాత మన ఇండియా మొత్తం ఏమనుకుంది అంటే ట్రంప్ ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేస్తాడు కదా, ఇంకా మనకి ఎలాంటి లాస్ ఉండదు అనుకుంది. కానీ ఇక్కడే ట్రంప్ జోకర్ గా మారాడు. అదేంటంటే అసలు ట్రంప్ హస్తం ఇక్కడ ఏం లేదు. ఈ సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకుంది మన ఇండియన్ అలానే పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్. అండ్ ట్రంప్ మొత్తం సోషల్ మీడియాలో నా వల్లనే ఈ యుద్ధం ఆగిపోయింది అన్న విధంగా పోజులు కొట్టాడు. ఇక్కడ వరల్డ్ మొత్తానికి నేను లేకపోతే పెద్ద యుద్ధం జరుగుతుండే అన్నట్లు ట్రంప్ చెప్పాడు. కాబట్టి ఇండియా పాకిస్తాన్ ఆపేసింది యుద్ధం అనే లోపే పాకిస్తాన్ మళ్ళీ ఇండియా పైన దాడి చేసింది. ఇంకా అక్కడితో ట్రంప్ గాలిపోయింది. అదే కాకుండా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని పని ఏంటి అంటే కంట్రీస్ ఏమైనా లాస్ లో ఉంటే లేదా కంట్రీస్ కి ఏమైనా లోన్ కావాలి అంటే ఈ IMF శాంక్షన్ చేస్తుంది. అండ్ అఫీషియల్ గా పాకిస్తాన్ కి $1 బిలియన్ లోన్ ఇచ్చిందంట. ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం అవుతుంది అని తెలిసి కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి లోన్ ఇచ్చి యుద్ధం చేయమని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు ఆ లోన్ తో పాకిస్తాన్ ఏం చేస్తుంది, వెపన్స్ ని మిజైల్స్ ని కొనుక్కుంటుంది. కాబట్టి ఇక్కడ IMF చేసింది కూడా చాలా పెద్ద తప్పు. అండ్ అలానే ఇక్కడ ట్రంప్ దానిపైన రియాక్ట్ అవ్వలేదు. వరల్డ్ లోని ఫస్ట్ ఎకనామికల్ కంట్రీ యునైటెడ్ స్టేట్స్. కాబట్టి ఒకవేళ ట్రంప్ అనుకుంటే ఆ డిసిజన్ ని ఆపేయొచ్చు. కానీ ఇక్కడ ట్రంప్ ఏం చేయలేదు. ఇదే కాకుండా మన డిఫెన్స్ మినిస్టర్స్ లో ఒకరు వైస్ అడ్మైరల్ AN ప్రమోద్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటంటే ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ దాడి చేయడానికి చూస్తే మేమేం చేస్తామో వాళ్ళకి తెలుసు అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. దీంతో అర్థమవుతుంది కదా మన కంట్రీ ఒక క్లియర్ విజన్ తోని ఉంది. ఒకవేళ కరెక్ట్ టైం కనుక వస్తే ఈసారి పాకిస్తాన్ మొత్తం మన చేతుల్లో ఉంటుంది. ఈ వీడియోలో ఇంతే. వీడియో మొత్తంలో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఉత్తి ఒక లైక్ మాత్రమే. నా కోసం కాకపోయినా మన ఇండియా కోసం ఒక్క లైక్ చేయండి. ఈ యుద్ధం గురించి నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.